వెనక్కి తిరిగి చూసుకోవాలా. ఏమైనా మరి గుట్టలు ఎందుకు మాయమైపోయినాయి? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అజయ్ కుమార్ లేడు కదా. ఆ రోజు నువ్వు చెప్పినావు కదా, అరాజకాలు చేసినా చేసావు అని. మరి వాళ్ళ మట్టి చూసుకపోతుంది ఎవడాయా? గుట్టల్ని కథం చేస్తుంది ఎవడాయా? అడగదీస్తుంది ఎవడాయా? చెరువుల్లోకి కూడా కోడుకొని తీసుకుపోతుంది. నీ మాఫియా కాదా? నీ మనుషులు కాదా? ఇవాళ పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది. మరి ఏమైపోయారు? ఆ రోజు సమాజంలో కింకరించిన వాళ్ళు, మోసపెట్టిన వాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ కనపడతలేదా? రఘునాథపాలెం మండలంలో ఏం జరుగుతుందని అంతా అయిపోయిందా? లేదు, ఇంకా ఉంది సినిమా. మేము ప్రజల పక్షాన అడగటానికి ఈ గులాబీ జెండా నాయకుడిగా, కార్యకర్తగా మనం అందరం కూడా రేపు ప్రజల పక్షాన మనం బాధ్యత వహించాలనుకుంటున్నారా? జరిగింది మోసం జరిగింది, మోసపడ్డారు. ఇవాళ ప్రజల కడుపు రగిలిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకోవాలా. ఏమైనా మరి గుట్టలు ఎందుకు మాయమైపోయినాయి? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అజయ్ కుమార్ లేడు కదా. ఆ రోజు నువ్వు చెప్పినావు కదా, అరాజకాలు చేసినా చేసావు అని. మరి వాళ్ళ మట్టి చూసుకపోతుంది ఎవడాయా? గుట్టల్ని కథం చేస్తుంది ఎవడాయా? అడగదీస్తుంది ఎవడాయా? చెరువుల్లోకి కూడా కోడుకొని తీసుకుపోతుంది. నీ మాఫియా కాదా? నీ మనుషులు కాదా? ఇవాళ పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది. మరి ఏమైపోయారు? ఆ రోజు సమాజంలో కింకరించిన వాళ్ళు, మోసపెట్టిన వాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ కనపడతలేదా? రఘునాథపాలెం మండలంలో ఏం జరుగుతుందని అంతా అయిపోయిందా? లేదు, ఇంకా ఉంది సినిమా. మేము ప్రజల పక్షాన అడగటానికి ఈ గులాబీ జెండా నాయకుడిగా, కార్యకర్తగా మనం అందరం కూడా రేపు ప్రజల పక్షాన మనం బాధ్యత వహించాలనుకుంటున్నారా? జరిగింది మోసం జరిగింది, మోసపడ్డారు. ఇవాళ ప్రజల కడుపు రగిలిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకోవాలా. ఏమైనా మరి గుట్టలు ఎందుకు మాయమైపోయినాయి? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అజయ్ కుమార్ లేడు కదా. ఆ రోజు నువ్వు చెప్పినావు కదా, అరాజకాలు చేసినా చేసావు అని. మరి వాళ్ళ మట్టి చూసుకపోతుంది ఎవడాయా? గుట్టల్ని కథం చేస్తుంది ఎవడాయా? అడగదీస్తుంది ఎవడాయా? చెరువుల్లోకి కూడా కోడుకొని తీసుకుపోతుంది. నీ మాఫియా కాదా? నీ మనుషులు కాదా? ఇవాళ పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది. మరి ఏమైపోయారు? ఆ రోజు సమాజంలో కింకరించిన వాళ్ళు, మోసపెట్టిన వాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ కనపడతలేదా? రఘునాథపాలెం మండలంలో ఏం జరుగుతుందని అంతా అయిపోయిందా? లేదు, ఇంకా ఉంది సినిమా. మేము ప్రజల పక్షాన అడగటానికి ఈ గులాబీ జెండా నాయకుడిగా, కార్యకర్తగా మనం అందరం కూడా రేపు ప్రజల పక్షాన మనం బాధ్యత వహించాలనుకుంటున్నారా? జరిగింది మోసం జరిగింది, మోసపడ్డారు. ఇవాళ ప్రజల కడుపు రగిలిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకోవాలా. ఏమైనా మరి గుట్టలు ఎందుకు మాయమైపోయినాయి? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అజయ్ కుమార్ లేడు కదా. ఆ రోజు నువ్వు చెప్పినావు కదా, అరాజకాలు చేసినా చేసావు అని. మరి వాళ్ళ మట్టి చూసుకపోతుంది ఎవడాయా? గుట్టల్ని కథం చేస్తుంది ఎవడాయా? అడగదీస్తుంది ఎవడాయా? చెరువుల్లోకి కూడా కోడుకొని తీసుకుపోతుంది. నీ మాఫియా కాదా? నీ మనుషులు కాదా? ఇవాళ పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది. మరి ఏమైపోయారు? ఆ రోజు సమాజంలో కింకరించిన వాళ్ళు, మోసపెట్టిన వాళ్ళు, పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ కనపడతలేదా? రఘునాథపాలెం మండలంలో ఏం జరుగుతుందని అంతా అయిపోయిందా? లేదు, ఇంకా ఉంది సినిమా. మేము ప్రజల పక్షాన అడగటానికి ఈ గులాబీ జెండా నాయకుడిగా, కార్యకర్తగా మనం అందరం కూడా రేపు ప్రజల పక్షాన మనం బాధ్యత వహించాలనుకుంటున్నారా? జరిగింది మోసం జరిగింది, మోసపడ్డారు. ఇవాళ ప్రజల కడుపు రగిలిపోతుంది. వెనక్కి